అదొక గవర్నమెంట్ ఆఫీస్. సరోజ, సుబ్బారావు ఇద్దరూ ఆఫీస్ బయట నించుని లోపలికెళ్లే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతసేపు చూసినా ఎవరూ పిలవకపోవడంతో సుబ్బారావు కాస్త కోపంగా, ఏంటి సరోజా, మనం ఇక్కడ ఉదయం నుంచి వేచి ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవడమే లేదు. ఇక నాకు ఓపిక లేకుండా పోతుంది. నేనే లోపలికెళ్ళి అడుగొస్తాను అని సుబ్బారావు కోపంగా లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న ప్యూన్ పరిగెత్తుకుంటూ సుబ్బారావు దగ్గరకొచ్చి గదిలో నుంచి బయటకు లాక్కొనొస్తాడు. ఏమయ్యా, మీకెన్నిసార్లు చెప్పాను ఇలా నేరుగా లోపలికొస్తే ఎలా? లోపలందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు కదూ, కనిపించడం లేదా? అయినా ఎన్నిసార్లు చెప్పాలి మీకు? 2 నెలల నుంచి రోజూ వచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నారు అందరినీ. ఇబ్బంది పెడుతుంది ఎవరయ్యా, మీరా మేమా? 2-3 నెలల నుంచి పింఛన్ రావట్లేదని చెప్పడానికి రోజూ మీ ఆఫీస్కి వస్తూనే ఉన్నాను. కనీసం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అయ్యా బాబు, కొంచెం ఆపండి. మీరు ఈ మీ భారతీయ డ్రామాలు. మీకు డబ్బులు రావడం లేదంటే మీరు దానికి అర్హులు కారనే కదా అర్థం. అర్హులు కాకపోవడం ఏమిటయ్యా? మా ముసలితను కనిపించడం లేదా? ఇంతకంటే ముసలి వాళ్ళకి వచ్చే పింఛన్కి కావాల్సిన అర్హత ఏం కావాలి మీకు? అబ్బబ్బబ్బబ్బా, సావా కొడుతున్నారు కదమ్మా. పుణ్యానికి వచ్చే డబ్బుల కోసం కూడా ఇంత తాపత్రయమా? మీరుతో కష్టపడి సంపాదించిన డబ్బులు మేము లాక్కున్నట్టు చేస్తున్నారు. పోండి ఇక్కడి నుంచి, మళ్ళీ ఇంకెప్పుడు రాకండి. ఏదైనా మీతో అవసరం ఉంటే మేమే పిలుస్తాంలే అని వాళ్ళిద్దరినీ లాక్కుని ఆఫీస్ బయటకు తీసుకుని వెళ్తాడు ప్యూన్. ఇంకొకసారి ఇలా రాకండి, మీకు పుణ్యం ఉంటుంది. అనవసరంగా పైన వాళ్ళ కట్టపడితే నా ఉద్యోగం పోతుంది అని చెప్పేసి వాళ్ళని పంపించేసి వెళ్ళిపోయాడు ప్యూన్. చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోతారిద్దరు. ఇంటికి వెళ్ళిన కాసేపటికి పక్కింటి లక్ష్మి ఇంటికొస్తుంది. పెద్దయ్యా, ఇందాకే అమెరికా నుంచి అన్నయ్య ఫోన్ చేశాడు. ఈ పండక్కి వాళ్ళందరూ అమెరికా నుంచి ఇంటికొస్తున్నారట. మీకు చెప్పమన్నాడు. అది చెప్పడానికి ఇంటికొస్తే ఇందాక ఇల్లు తాళం వేసింది. మళ్ళీ పెన్షన్ ఆఫీస్కి వెళ్ళారా? ఈసారైనా పనైందా లేదా? ఎక్కడే, ఎన్నిసార్లు వెళ్ళినా ఒకటే తంతు. ఆ ప్యూన్ కనీసం ఆఫీసర్స్ ని కలవడం లేదు. ఏమన్నా అంటే ఉద్యోగం పోతుంది, ఇలా ఊరికే వస్తే అని అంటున్నాడు. మనం ఇలా వాడిని ఇబ్బంది పెట్టి ఉద్యోగం పోగొట్టే పరిస్థితి తీసుకురావడం ఎందుకు అని ఊరుకుంటున్నాం. ఇన్ని నెలల నుంచి పెన్షన్ రావడం లేదంటే అసలు ఇక ముందు వస్తుందో లేదో అని భయం వేస్తుంది. ఇది ఎప్పుడు ఉన్న గోలేలే పెద్దమ్మా. అన్నవాళ్ళు వస్తున్నామని చెప్పారు కదా. అన్నవాళ్ళు ఇంటికి రాక ఎన్ని సంవత్సరాలయింది? నాకే ఎంతో సంతోషంగా ఉంది. మీకెంత సంతోషంగా ఉంటుందో కదా. అవునండి, వాళ్ళు వస్తే ఇక్కడ వాతావరణంలో ఎలా ఉంటారో ఏమో. అసలే చిన్నపిల్లలు ఉన్నారు కదా. ముందు నేను ఇల్లంతా శుభ్రం చేసి పిండి వంటలు చేయడం మొదలు పెడతాను. మీరు ఆ ఏర్పాట్లు చూడండి. పిండి వంటలంటే మళ్ళీ డబ్బులు కావాలి. అయినా పిల్లల కంటే ఎక్కువేమీ కాదు కదా. నేను వెళ్ళి ఎవరో ఒకరిని అప్పడికి తీసుకొస్తాన్లే అని సుబ్బారావు బయటికి వెళ్తాడు. సరోజ, లక్ష్మి కలిసి ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండగా సుబ్బారావు అప్పులిచ్చే అప్పారావు దగ్గరికి వెళ్తాడు. సుబ్బారావు, వచ్చావా? ఈసారైనా అప్పు కట్టేదుందా లేదా? మళ్ళీ కొత్త అప్పు కోసం వచ్చావా? అప్పారావు, ఈసారి కూడా పింఛన్ రాలేదు. పైగా అమెరికా నుంచి కొడుకు కోడలు వస్తున్నారు. కాస్త ఖర్చులుంటాయి కదా. అందుకే ఇంకాస్త డబ్బులు అప్పు తీసుకుందామని వచ్చాను. పింఛన్ రాగానే ఇచ్చేస్తాను. నీకు పెన్షన్ వచ్చేదీ లేదు, నా అప్పు కట్టేదీ లేదు. ఇప్పటికే చాలా అప్పు పడ్డావు సుబ్బారావు. పిల్లలు వస్తున్నారు అన్నావు, ఇస్తున్నాను. అయినా నీ కొడుకు అమెరికాలో ఉంటున్నాడు అంటున్నావు. అతని డబ్బులు ఇవ్వచ్చు కదా. వాడికి పంపించే పరిస్థితులుంటే మనం అడగాల? వాడే పంపేవాడు కదా. దేశం కాని దేశంలో వాడి పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలుసు? పండగ వెళ్ళిపోగానే నీ డబ్బులు నీకిస్తాను. కాస్త డబ్బివ్వయ్యా అనగానే అప్పారావు డబ్బులు సుబ్బారావుకి ఇస్తాడు. వాటిలో కొంత డబ్బుతో సుబ్బారావు ఇంట్లో కావలసిన వస్తువులు కొనుక్కొని వెళ్తాడు. తర్వాతి రోజు నుంచి సుబ్బారావు, సరోజ పిండి వంటలు చేయడంలో నిమగ్నమైపోతారు. అలా 2-3 రోజులు తెలియకుండానే గడిచిపోతాయి. ఇంతలో అమెరికా నుంచి కొడుకు కోడలు పిల్లలతో రానే వస్తారు. సరోజ, సుబ్బారావు ఆనందానికి అవధులే లేకుండా పోతాయి. చల్లగా ఉంటుందో తెలుసా? ఇంత సడన్ చేంజ్ అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. కనీసం ఏసీ అయినా పెట్టించొచ్చు కదా. అలాగే తల్లి, మీ మావయ్యతో చెప్పి పెట్టించే ఏర్పాటు చేస్తాను అని చెప్తుంది. ఏసీ విషయం తెలుసుకున్న సుబ్బారావు అప్పు కోసం అప్పారావు దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ అప్పా, మొన్నే చెప్పాను కదా అప్పు ఇవ్వనని.
ఇంకా అంటే కష్టం సుబ్బారావు. నువ్వు నీ స్థాయికి మించి అప్పులు చేస్తున్నావు. మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా నీ పరిస్థితి గురించి. అవి నేను చూసుకుంటానులే అప్పారావు. పండగ తర్వాత నీ అప్పు తీరుస్తానని చెప్పాను కదా. కాస్త ఇప్పటికి డబ్బు సర్దు అప్పారావు. సరే నీ ఇష్టం. పండగ తర్వాత రోజు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మర్నాడు మీ ఇంటికి వస్తాను. మళ్ళీ ఇంటికొచ్చి గొడవ చేశానంటే బాగుండదు చెప్తున్నా అని కొంత డబ్బు సుబ్బారావు చేతిలో పెడతాడు అప్పారావు. ఆ డబ్బుతో సుబ్బారావు ఇంట్లో ఏసీ పెట్టిస్తాడు. తర్వాత పండుగ ఖర్చుల కోసం మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తుంది. సరోజ మళ్ళీ అప్పారావు దగ్గరికి వెళ్తే మొహాన్నే చీకొట్టేలా ఉన్నాడు. పండగ ఖర్చులకి డబ్బులంటే వేరే ఎవరినైనా అడగక తప్పేలా లేదు. నువ్వే కాస్త లక్ష్మి వాళ్ళని అడిగి చూస్తావా అలాగే అండి అని చెప్పి సరోజ లక్ష్మి ఇంటికి వెళ్తుంది. పెద్దమ్మా, ఏంటి అన్నవాళ్ళు వచ్చిన కళ మొహంలో కొట్టొచ్చేలా కనిపిస్తుంది? నీ సంతోషాన్ని ఆపేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరేమో కదా. ఆ సంబరాన్ని ఆపకుండా ఉండాలంటే నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి లక్ష్మి. ఏంటి పెద్దమ్మా చెప్పు. పండగ ఖర్చులకి డబ్బులు నిండుకున్నాయి. కాస్త డబ్బు సహాయం చేసావంటే మళ్ళీ పింఛన్ రాగానే ఇస్తాను. ఏమనుకోకుండా కాస్త సహాయం చేస్తావా? నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది పెద్దమ్మా. మొదటిసారి నోరు తెరిచి అడిగావు కాబట్టి నాకు తోచినంత ఇస్తాను. అయినా అన్నయ్యని అడిగితే లేదంటాడా పెద్దమ్మా? అడగచ్చు కదా. వాడు పండగ సంబరానికి వచ్చాడు. వాడినే డబ్బులు అడిగితే బాగుంటుందా చెప్పు? వాడే సర్దుతాడులే. సరే, నీకు ఫిక్షన్ రాగానే ఇస్తాను అని లక్ష్మి ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్తుంది సరోజ. అలా వాళ్లకు తోచిన విధంగా అప్పులు చేస్తూ పిల్లలకి కొడుకు కోడలికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటారు సరోజ సుబ్బారావు. అలా ఉండగా ఒకనాటి సాయంత్రం అప్పారావు ఇంటి ముందు నుంచి వెళ్లడం గమనిస్తాడు విష్ణు. ఏంటి అప్పారావు బాబాయ్, విష్ణుగాడు అమెరికా వెళ్ళాడు, అందర్నీ మర్చిపోయాడు అనుకుంటున్నావా ఏంటి? చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు. పిన్ని అలాగే పిల్లలు బాగున్నారా? బాగానే ఉన్నావురా అబ్బాయి. అమెరికా వెళ్ళిపోయావు కదా, మర్చిపోయావనే అనుకున్నాను. సరే, ఏంటి అమెరికా సంగతులు? ఇన్నేళ్ల తర్వాత ఇలా వచ్చావు. ఇన్నేళ్లకు ఇల్లు గుర్తొచ్చిందా? ఇల్లు గుర్తుకు రావడం కాదు బాబాయ్, అమ్మా నాన్నలు గుర్తొచ్చారు. ఇన్నేళ్లు బాగానే సంపాదించాను. నేను సంపాదిస్తున్నానని తెలిసి కూడా అమ్మా నాన్న నన్ను కనీసం నోరు తెరిచి ఒక్క రూపాయి కూడా అడగలేదు. అసలు వీళ్ళిక్కడ నిజంగానే బావున్నారా లేక మా ముందు బావున్నట్టు నటిస్తున్నారా అని తెలుసుకోవడానికే వచ్చాను. ఇక్కడికి వచ్చాక కానీ తెలియలేదు అమ్మా నాన్న డబ్బులకు ఇబ్బంది పడుతున్నారని, మమ్మల్ని డబ్బులు అడగడం లేదని. నీ దగ్గర నాన్న తీసుకున్న అప్పులు, అమ్మ వాటిని మా వరకు తెలియకుండా చేయడానికి పడుతున్న ఇబ్బందులన్నీ తెలుసు. కానీ వీళ్ళు ఎప్పటికి నోరు విప్పుతారా అని చూస్తున్నాను. కానీ వీళ్ళు సాధ్యమైనంత అప్పులు చేస్తున్నారే తప్ప ఇబ్బంది ఉందని చెప్పడం లేదు. పిల్లల్ని కనిపించిన అమ్మా నాన్న కదరా, వాళ్ళకివ్వడమే తప్ప అడగడం తెలీదు. ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇవ్వాలని అనుకుంటారు. మీరెంత ఎదిగినా వాళ్ళకి చిన్నపిల్లలే కదా, అందుకే అలా ఉంటారు. బాబాయ్, నాన్న అప్పెంతుందో చెప్పు. అలాగే ఒకసారి మనం పెన్షన్ ఆఫీస్ కూడా వెళ్ళొద్దాం. కాస్త నాతో వస్తావా? తప్పకుండా వస్తాన్రా, పద అని ఇద్దరూ కలిసి పెన్షన్ ఆఫీస్కి వెళ్తారు. ఎవరండి మీరు, ఏం కావాలి? నేను అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐని. మీ సార్తో పర్సనల్ మీటింగ్ కావాలి. ఎన్ఆర్ఐ అంటున్నారు కదా, 1000 రూపాయలు ఇవ్వండి, ఏర్పాటు చేస్తాను. ప్యూన్ అడిగినట్టుగానే విష్ణు 1000 రూపాయలు అతని చేతిలో పెడతాడు. ప్యూన్ ఆఫీసర్తో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. చెప్పండి, ఏంటి మీ సమస్య? సార్, మా అమ్మా నాన్న 2-3 నెలలుగా పెన్షన్ కోసం మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆ విషయం మీకు తెలుసో లేదో కూడా తెలీదు. మీ ప్యూన్ వాళ్ళని వచ్చినప్పుడల్లా వెళ్ళగొట్టాడు. ఇలాంటి పరిస్థితి ఆ వయసులో వాళ్ళకు అవసరమా? ఇప్పుడు నేను మిమ్మల్ని కలవడానికి కూడా మీ ప్యూన్ నా దగ్గర 1000 రూపాయలు లంచంగా తీసుకున్నాడు అని చెప్పగానే, ఆఫీసులో లంచం తీసుకోవడమే కాకుండా అవసరం కోసం వచ్చిన వాళ్లతో దురుసుగా ప్రవర్తించినందుకు ఆఫీసర్ ప్యూన్ని సస్పెండ్ చేస్తాడు. అలాగే సుబ్బారావు సరోజలకి రావాల్సిన పెన్షన్ డబ్బులు వచ్చేలా చేస్తాడు. విష్ణు అప్పారావు సహాయంతో సుబ్బారావుకి ఊర్లో ఉన్న అప్పులని తీర్చేస్తాడు. నాన్న, మీరు చెప్తేనే తెలుసుకోవాలి అనుకోవడం మాదెంత పొరపాటో. ఇబ్బందులు పడుతున్నప్పుడు చెప్పకపోవడం కూడా తప్పే నాన్న. మీరు చేయాల్సిన వయసులో మీరు మాకన్నీ చేశారు. ఇప్పుడు మేం మీ రుణం తీర్చుకునే స్థితిలో ఉన్నాం. కాస్త మా రుణం మమ్మల్ని తీర్చుకొనివ్వకుండా అడ్డుపడకండి నాన్న. ఇంకెప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు చెప్పడానికి ఇబ్బంది పడకండి అని అంటాడు. వెంటనే తల్లిదండ్రులు కొడుకు కోడల్ని హత్తుకుంటారు. ఆనందంతో కళ్ళు చెమర్చాయి ఇద్దరివి. అప్పట్నుంచి అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంటిలిపాది అందరూ కలిసి ఆనందంగా పండుగ జరుపుకుంటారు.
అమ్మా, ఎవరో ఇంటికి వచ్చినట్టున్నారు. ఎవరే? ఇంకెవరే, నిన్ను చేసుకుంటామని అడగడానికి వచ్చారు వాళ్ళు. నువ్వు వాళ్ళకి నచ్చావంట. నాకిప్పుడే పెళ్ళేంటమ్మా? నా దగ్గర ఉండి ఏమి బాగుపడ్డావే? నువ్వు ఇష్టమైన చదువుని మన పరిస్థితుల కోసం వదులుకున్నావు కదా. 4 ఇళ్లల్లో పాచి పని చేస్తున్నావు. కన్న కూతురికి ఎదుగుదల ఇవ్వలేని ఈ తల్లి దగ్గర ఉండి ఏం సాధిస్తావే నువ్వు? అదే ఒక అయ్య చేతిలో నిన్ను పెట్టానంటే అతను నీ బాగోగులు చూసుకుంటాడు. కాని అమ్మా, నీ గురించి కూడా ఆలోచించాలి కదా. నా గురించి కూడా ఆలోచించానే, కాని కట్నం లేకుండా చేసుకుంటారన్నారు. పెళ్లి ఖర్చులు కూడా సగం వాళ్లే పెట్టుకుంటారంట. రూపాయి కూడా సరిగ్గా సంపాదించలేని నేను నీకు కట్నాలు, పెళ్లి ఖర్చులు ఇవన్నీ ఎక్కడ చూడగలనమ్మా? అందుకే వాళ్ళు చెప్పగానే సంబంధం ఒప్పుకున్నాను. సరే అమ్మా, నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. సీత, నా పరిస్థితి గురించి నీకు తెలుసు కదా. పెద్ద ఇళ్లలో మనం ఉండలేం. ఈ చిన్న ఇల్లే మనకి తలదాచుకునే గూడు. అయ్యో, అలా ఏం లేదండి. నాకు ఇలాంటి చిన్న ఇళ్లలో ఉండడం అలవాటే. ఇల్లు ఎంతుంటే ఏముంది, మనసులు కలుసుకుంటే ఆనందంగా ఉండొచ్చు. నీకొక విషయం చెప్పాలి. నేనొక బొటీక్ ఓనర్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నానని తెలుసు కదా. నీ గురించి చెప్తే వాళ్ళు నీకు కూడా అక్కడ పనిస్తామని చెప్పారు. నువ్వు అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా? తప్పకుండా చేస్తానండి. ఇప్పుడే వెళ్దాం పదండి అని సీత విష్ణుతో కలిసి బొటీక్కు వెళ్తుంది. అక్కడ చూస్తే సీత కాలేజీలో ఫ్రెండ్ అయిన ప్రియా, నువ్వేంటిక్కడ? అదా, నా భర్త ఈ బొటీక్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నాకు కూడా ఇక్కడ పనుందని చెప్తే చెయ్యడానికి వచ్చాను. అవును ప్రియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? బట్టల కోసం వచ్చావా? సీత, మైండ్ యువర్ టంగ్. ప్రియా కాదు, మేడం అనాలి. ఎందుకంటే ఈ బుటిక్ నాది. నువ్వు ఇక్కడ పని చేయడానికి వచ్చావు. అర్థమైందా? అర్థమైంది మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్తుంది సీత. ఆ రోజు నుంచి ప్రియా సీతతో ప్రతి పని చేయిస్తూనే ఉంటుంది. ఎంత పని చెప్పినా సీత కాదనకుండా చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ప్రియా తన భర్తతో బొటీక్కొస్తుంది. మేడం, ఉదయాన్నే 2 కస్టమర్స్ వచ్చారు. చాలా సేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏంటి, నా మీద నాకే కంప్లైంట్ ఇస్తున్నావా? లేదా కస్టమర్ దగ్గర పని తొందరగా చేయిస్తానని లంచం తీసుకున్నావా? నీ పనేంటి? ఫ్లోర్ క్లీన్ గా ఉంచడం. అది మాత్రం చెయ్యు చాలు. అంతేకాని ఇలాంటి అనవసరమైన విషయాల్లో తల దూర్చుకు. అయినా వచ్చిన వాళ్ళకి మనతో అవసరం కాబట్టి వెయిట్ చేస్తారు అని మాట్లాడుతూ ఉంటే పక్కనే కూర్చొని ఎదురు చూస్తున్న కస్టమర్స్ ఆ మాటలు వింటారు. ఏంటమ్మో, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీ దగ్గర సర్వీస్ బాగుంటుందని ఎవరో చెప్తే వచ్చాను. మీకేదో అత్యవసర పనుందని ఈ అమ్మాయి చెప్పింది. అందుకే లేట్ అయిందనుకున్నాను. కానీ నువ్వు ఇలా కావాలని లేట్ చేసావు అనుకోలేదు. నువ్వు కాకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తావు. నీకంటే చాలా బాగా పనిచేసేవాళ్ళున్నారు. కాసింత మర్యాదగా మాట్లాడు. అలా అయితే వెళ్ళండి. మీరు కాకపోతే 100 మంది ఉన్నారు అని అనగానే వచ్చిన వాళ్ళు ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డార్లింగ్, నీకు చెప్పలేదు కదా, తను సీత, మా క్లాస్మేట్. మనలాగా కాదు, స్లమ్ నుంచి వచ్చింది. మనలా డబ్బులున్న వాళ్ళు ఇలా బిజినెస్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఇలా ఫ్లోర్ క్లీనింగ్ అని, డ్రైవింగ్ అంటూ చిన్న చితక పనులు చేసుకుంటూ బ్రతకవలసిందే. సరే కృష్ణ, నేను ఫ్రెండ్స్ తో పబ్ కి వెళ్తున్నాను. నైట్ లేట్ అవ్వచ్చు. నేను కూడా పార్టీకి వెళ్తున్నాను, రేపొస్తాను అని ఒకరికొకరు చెప్పుకొని వెళ్ళిపోతారు. తర్వాత సీత, విష్ణు బొటీక్ మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీత, వాళ్ళలా మాట్లాడేందుకు నువ్వేమైనా చిన్నబుచ్చుకున్నావా? వద్దండి, మనం వెళ్తే ఈ రోజే వెళ్ళి ఈ రోజే రావాలి. రాను పోను ఇద్దరికి ఖర్చులు. ఒక పని చేద్దాం, అమ్మనే 2 రోజులకి ఉండేలా రమ్మని చెప్దాం. అప్పుడు అమ్మకి మనతో ఉన్నట్టుంటుంది, ఖర్చులు తగ్గుతాయి. సరే, అలాగే కాని అని అంటాడు. అలా రోజులు సాగుతూ ఉంటాయి. సీత, కృష్ణ వారంలో 4-5 రోజులు ఏదో ఒక పని మీద బయటికి వెళ్లడం, బొటీక్ మూసేయడం ఇలా సాగుతూ ఉంటే బొటీక్ వచ్చే కస్టమర్లు తగ్గిపోతూ ఉంటారు. అలా కొద్ది రోజుల్లోనే బొటీక్ వైపు ఎవరు రాకుండా పోతారు. దాంతో రూపాయి ఆదాయం కూడా లేకుండా పోతుంది. అప్పటికే విపరీతంగా ఖర్చులకి, విలాసాలకి అలవాటు పడిన కృష్ణ, ప్రియ డబ్బులు లేకపోవడాన్ని తట్టుకోలేకపోతారు. బొటీక్ని ఎలా ముందుకు సాగించాలో అర్థంగాక తలపట్టుకు కూర్చుంటారు. కృష్ణ, ఎలాగైనా సరే ఎక్కడైనా అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ ఈ బిజినెస్ ని ముందుకు తీసుకువెళ్ళాలి. బొటీక్ సరిగా నడవక
నా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేకుండా పోతుంది. అప్పులు చేయడానికి ఇంకెవరు మిగలలేదు ప్రియా. బ్యాంకుల నుంచి తెలిసిన రిలేటివ్స్ వరకు అందరి దగ్గర అప్పులు చేశాను. ఆ అప్పులు కట్టడానికైనా బొటీకి నడిపించాలి. కాని ఎవరూ రావడం లేదు కదా, ఎలా నడిపిస్తాం? అదే సమయంలో సీత కొంత డబ్బును పట్టుకొచ్చి, అయ్యో, ఇన్ని రోజులు మీరు బొటీక్ మూసుంచినా తీసుంచినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా జీతాలు ఆపలేదు. మేముండేది ఒక చిన్న ఇంట్లో. మాకు రోజూ తిండి ఖర్చు తప్ప పెద్దగా ఏ ఖర్చు ఉండదు. కనుక ఇన్ని రోజులు ఈ డబ్బు దాచగలిగాం. మీ మీద మాకు కాస్త విశ్వాసం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మమ్ము ఆదుకున్నా మీకు మా స్తోమతకి తగ్గట్టు సహాయం చెయ్యాలని మేం దాచుంచుకున్న డబ్బు తీసుకుని మీ దగ్గరికి వచ్చాం. ఇది మీకు చాలా తక్కువ అని తెలుసు, కానీ మా శక్తి ఇంతేనయ్యా. సీత, నీ మాటలతో ఇన్ని రోజులుగా మేం చేసిన పొరపాటేంటో మా కళ్ల ముందు కనిపించేలా చేశావు. మీ దగ్గర ఉన్న ఈ పొదుపు మా దగ్గర లేక ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నాం. నువ్విచ్చే డబ్బు మాకు ఎంతో కొంత ఖచ్చితంగా సహాయం అవుతుంది. అయ్యా, మీ బాక్కురుక్కునేవాళ్లం. మీకోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. చెప్పొచ్చా? తప్పకుండా చెప్పొచ్చు. అయ్యా, కొన్నిసార్లు మీరిక్కడికొచ్చిన కస్టమర్లతో కాస్త దురుసుగా మాట్లాడడం మాకు నచ్చలేదు. అలా వాళ్ళకనిపిస్తే ఇంకొకసారి వాళ్ళు మన దగ్గరికి రారు కదయ్యా. అలాంటి కొన్ని మాటలు కూడా ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చు. షటప్ విష్ణు, క్యాష్ సహాయం చేసి ఉచితంగా నీతులు మొదలుపెట్టారా? మీ నీతులు, ఉచిత సలహాలు వినేంత తెలివి తక్కువ వాళ్ళం కాదు మేము. యూ జస్ట్ షటప్ ప్రియా. సీత, నీ మాటకారితనం, నీ మాటలో ఉండే మర్యాద నాకు చాలా బాగా నచ్చింది. అలాగే కృష్ణ, నీ ఓపిక కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి సీత, నువ్వు రిసెప్షన్లో ఉంటూ వచ్చిన నా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించు. అలాగే విష్ణు, నువ్వు వాళ్ళకేం కావాలని నువ్వు చూసుకో. మా దగ్గర ఎంత పనితనం ఉన్నా కస్టమర్స్తో సరిగా ఉండలేకే బిజినెస్ని తగ్గించుకుంటున్నావని అర్థమవుతుంది అని అంటాడు. ఆ రోజు నుంచే సీతా, విష్ణు వచ్చిన ఒకరిద్దరు కస్టమర్స్తో ఎంతో మర్యాదగా నడుచుకుంటూ ఉంటారు. వాళ్లకి కావలసినవని తెలుసుకుని కృష్ణ, ప్రియలకు చెప్తూ ఉంటారు. అలా రోజులు సాగుతూ ఉంటాయి. కొద్ది కొద్దిగా కస్టమర్స్ పెరగడం మొదలవుతుంది. అలా 2-3 నెలల్లో బొటీక్ మళ్లీ లాభాల బాట పడుతుంది. అలా ఉండగా కృష్ణ సీతా, విష్ణు దగ్గరికి వచ్చి, మేం మళ్లీ ఇలాంటి మంచి రోజులు చూస్తామనుకోలేదు. ఈ మంచి రోజులకు కారణం ఖచ్చితంగా మీరే. ఈ సందర్భంగా నేను మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ బొటీక్లో 50% షేర్ ఇచ్చి పార్ట్నర్స్ని చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా? అయ్యా, మాకు నమ్మిన వాళ్ల కోసం ఒళ్ళొంచి కష్టపడడం తెలుసు. ఆ కష్టానికి మీరు పనోడు అని పేరు పెట్టినా, పార్ట్నర్ అని పేరు పెట్టినా మాకేం తేడా లేదు. మా పనేంటో చెప్పండి, చేస్తాం. అంతకు మించి మాకింకేమీ తెలియదయ్యా. సీత, విష్ణు, ఈ ఇద్దరిని నేను ఎంతో అవమానించేలా మాట్లాడాను. కానీ మీరు అన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు. మేము దివాలా తీసే పరిస్థితిలో ఉంటే మీరు తిని తినక దాచుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి మాకిచ్చారు. ఇంతకంటే మంచి వాళ్ళని మేము ఎప్పటికీ చూడలేమేమో. అందుకే మేమీ నిర్ణయం తీసుకున్నాం. ఇదేదో మేం మీకు ఇస్తున్న ఆఫర్ కాదు. మీరు పడ్డ కష్టానికి, మీ నిజాయితీకి మీరు పొందుతున్న ప్రతిఫలం ఇది అంటూ కాగితంతో పాటు కొంత డబ్బు చేతిలో పెడుతుంది ప్రియ. ఆ రోజు నుంచి ప్రియ కూడా తన పొగరుబోతు మాటల్ని తగ్గించుకొని కస్టమర్స్తో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకుంటూ ఉంటుంది.